వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని నిన్న తిరుమలలో బోర్డులు పెట్టారని అన్నారు అంబటి రాంబాబు. జగన్ పర్యటన రద్దవగానే బోర్డులు తీసేశారని ఆరోపించారు. జగన్పై కూటమి ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా చేస్తుందన్నారు అంబటి రాంబాబు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారని, అప్పుడు గుర్తుకు రాని మతాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని ప్రశ్నించారు అంబటి రాంబాబు. వైసీపీ అధిష్టానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి ఆ పార్టీ నేతలు పూజలు నిర్వహించారు. గుంటూరు రామాలయంలో అంబటి రాంబాబు, విడుదల రజని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డులు పెట్టారు. ఏమని? అన్యమతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా. అన్యమతస్థులు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది పర్యటన అనగానే తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. పోలీస్ వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. కొండ మీద రాజకీయాల కోసం డిక్లరేషన్ ని వాడుతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. వైసీపీ పిలుపు మేరకు ఇవాళ వెంకటేశ్వరుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు సరైన బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నామన్నారు ద్వారంపూడి. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది. దేవుడితో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి. తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాలుగా, అంటే గుళ్ళు కట్టడం విషయం దగ్గర నుంచి, తిరుపతిలో ఉన్నటువంటి ఆచారాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వహించిన వ్యక్తి. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు. రాష్ట్ర ప్రధానికి తెలుసు ఆ విషయం. అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండగా